ज्ञानाञ्जन शलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवां च श्रीरूपं सग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपदा सहगणललिता श्रीविशाखान्वितां च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिरभवति नैष्ठुकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्त स्वामिनिति नामने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। ఈనాటి సంధ్యాహారతి భగవద్గీత క్లాస్కి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఇస్కాన్ గుంటూరు వారి తరపున మీ అందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఈ రోజున మనం 6వ అధ్యాయము అలాగే 17వ శ్లోకము 41వ శ్లోకము మరియు 47వ శ్లోకం ఈరోజు మనం క్లాస్ చెప్పుకుంటాం. ఈ క్లాసుకి మనం పెట్టుకున్నటువంటి పేరేమిటి అంటే చెప్పండి ఎవరైనా. మానవులలో ఉత్తమమైన వారు ఎవరు? యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః। युक्ताहार विहारस्य युक्त
युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः युक्ताहारविहारस्य 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 युक्तचेष्टस्य कर्मसु युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः योगो भवति दुःखः युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः हरि बोल युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः 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 हरि बोल युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः युक्ताहारविहारस्य युक्तस्वप्नस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः हरि बोल సో ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు చాలామంది శ్లోకాలు చదివారు చాలా బాగుంది ఇంతకాలం ఎక్కడున్నారు ఇటువంటి ఆనిముత్యాలు కమ్ ఫార్వర్డ్ అందరూ రండి అర్థమైందా దిస్ ఈజ్ అవర్ హోమ్ దిస్ అవర్ రియల్ హోమ్ ఏంటి అవర్ రియల్ హోమ్ అందరూ కమ్ ఫార్వర్డ్ రండి అందరూ చక్కగా చాలా ఆనందం ఉంది నాకైతే వాళ్ళు ఇంతమంది శ్లోకాలు చెప్తున్నారు యుక్త నియమితమైన ఆహారము విహారస్య
విహారము యుక్త చేష్టస్య నియమితముగా పోషణార్థమే పనిచేయువానికి కర్మసు ధర్మమును నిర్వహించుటయందు యుక్త నియమితమైన స్వప్న నిద్ర అవబోధస్య జాగరణము యోగ యోగాభ్యాసము భవతి యగును దుఃఖ బాధలను శమించునది నియమితములైన ఆహారము నిద్ర విహారము కర్మములు గలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను శమింపచేసుకొనగలడు. ఎవరు మానవులలో ఉత్తమమైన వారు ఎవరనేది ఇక్కడ మనకి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించాడు ఈ ఒక్క శ్లోకాల ద్వారా. నియమితమైన ఆహారం తీసుకుంటూ నియమితమైన నిద్ర పోతూ అలాగే నియమితమైన కర్మలు చేస్తూ యోగాభ్యాసం అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే భక్తి యోగాభ్యాసం అని మనం అర్థం చేసుకోవాలి. వాటి ద్వారా భౌతిక క్లేశాలు అంటే భౌతిక జీవితంలో వచ్చేటువంటి కష్టాల నుంచి మనము విముక్తి పొందవచ్చు. ఎవరైతే నియమితమైన ఆహారము నియమితమైన నిద్ర నియమితమైన కర్మలను చేస్తూ భక్తి యోగములో స్థిరంగా ఉంటారో వారు ఈ భౌతికమైనటువంటి కష్టాల నుంచి విముక్తి పొందుతారు. అంతేకాకుండా వారిని మానవులలో ఉత్తమమైన వారిగా పరిగణిస్తారు. ఎవరు? ఆచార్యులు, అలాగే శాస్త్రము, అలాగే సకల దేవతలు కూడా. ఎవరైతే ఈ విధంగా ఈ భక్తి యోగములో నియుక్తులవుతారో వారికి ఎటువంటి గ్రహ దోషాల భయం కూడా ఉండదు. ఎందుకంటే ఇది అత్యున్నతమైన మార్గము. హరిభక్తి కృష్ణ భక్తి అనేది ఎంతో ఉన్నతమైన మార్గం కాబట్టి ఎవరైతే ఈ మార్గంలో ఒక గురువును ఆశ్రయించి ఆ గురువు ద్వారా ఈ భక్తి యోగా అభ్యాసాన్ని అభ్యసిస్తూ ఉంటారో వారికి సకల దేవతల ఆశీస్సులు కూడా ఉంటాయి, సకల గ్రహాలు ఆశీస్సులు కూడా ఉంటాయన్నమాట. అది అందుకని ఎవరైతే హరిని ఆశ్రయించారో ఎవరైతే కృష్ణుని ఆశ్రయించారో వారికి ఎటువంటి గ్రహ దోషాల నుంచి కూడా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ సంపూర్ణమైనటువంటి శరణాగతిని పొందాలి. ఏదో నామమాత్రంగా కాకుండా మనకంటూ ఒక సెక్యూరిటీ ఉండాలి. మన కుటుంబంలో ఏ విధంగా అయితే ప్రతి కూతురికి ఒక తండ్రి ఎంత రక్షకుడు ఉంటాడో ప్రతి స్త్రీకి కూడా ఒక భర్త ఏ విధంగా రక్షకుడు ఉంటాడో ప్రతి మానవుడికి కూడా గురువు తర్వాత భగవంతుడు రక్షకుడుగా ఉంటాడు అని మన శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే గురువు లేకుండా డైరెక్ట్గా శ్రీకృష్ణుడు చేరుకుంటాం కానీ కృష్ణుడికి శరణాగతి పొందడం కానీ అంత సులభమైనటువంటి పద్ధతి కాదు. ఎవరికైనా ఒకరికిద్దరికి ఒకవేళ చేరుకున్నప్పటికి కూడా అది చాలా కష్టంతో కూడుకున్న పని. ఒకసారి ఒక భక్తుడికి గురువు ఎవరో తెలియదు, పాపం గురువుని ఎలా కలుసుకోవాలో కూడా తెలియదు. కానీ అతను ఎంతో సీరియస్గా ఎంతో శ్రద్ధగా అంకిత భావంతో అతను బాగా నామజపం చేశాడు, భక్తి చేశాడు, కృష్ణుడు దర్శనం ఇచ్చాడు కూడా. అప్పుడు ఆ భక్తుడు అన్నాడు అనమాట, నా కృష్ణ తండ్రి నా జన్మ ధన్యమైపోయింది. అందరూ అంటూ ఉంటారు కదా, శాస్త్రం చెప్తుంది కదా గురువు ద్వారానే నిన్ను చేరుకోవాలని, మరి నాకు గురువు లేకుండానే నేను నిన్ను చేరుకున్నాను కదా అని చెప్పన్నాడు.
అప్పుడు ఏం చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు, నాయన చేసుకున్న వాడికి చేసుకున్నంత, నువ్వు ఎంతో కష్టపడ్డావు, నువ్వు ఎంతో సాధన చేశావు, కఠోరమైన సాధన చేశావు, అందుకని నీ యొక్క భక్తికి మెచ్చి నేను నీకు దర్శనం ఇచ్చాను. కానీ నీవు మాత్రము నా గోలోకం చేరుకోవాలన్నా, నీవు నా అక్కడ సేవ చేయాలన్నా, నువ్వు నన్ను చేరుకోవాలన్నా నువ్వు తప్పకుండా కూడా గురువుని ఆశ్రయించవలసిందే అని చెప్పాడు అనమాట. అప్పుడు నాయన తండ్రి వాసుదేవ, మరి నా గురువు ఎవరో తెలవదు, మరి ఏం చేయాలంటే అప్పుడు కృష్ణుడే ఆ భక్తుడికి గురువుని పరిచయం చేశాడు. అర్థమైందా? అందుకని మనమేమీ కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. మనము భక్తి మాత్రం ప్రారంభించాలి. మనం ఎప్పుడైతే సిన్సియర్గా భక్తి ప్రారంభిస్తూ ఉంటామో మనకి గురువు, కృష్ణుడు, అలాగే భక్తుల సాంగత్యం ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. అలాగా మనం ఈ భక్తి యోగం అనేది చాలా ఉన్నతమైనది, ఉత్తమమైనది. ఎవరైతే భక్తి యోగా అభ్యాసాన్ని అభ్యసిస్తూ ఉంటారో, అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో, సాధన చేస్తూ ఉంటారో, వారిని ఏం చెప్పారంటే మానవులలో ఉత్తమమైన వారు అన్నారు. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న, పశువులలో ఇంకేం చెప్పాలి, జంతువులలో ఉత్తమమైనటువంటి జీవి ఎవరు చెప్పండి? ఆవు. ఎవరు? వెరీ గుడ్. మానవులలో ఉత్తమైన వారు ఎవరు చెప్పండి? బ్రాహ్మణుడు కదా. వారికన్నా ఉత్తమైన వాళ్ళు ఎవరు చెప్పండి? వైష్ణవుడు. సో ఈ కలియుగములో ఎవరు బ్రాహ్మణులు అంటే ఎవరైతే భగవద్విజ్ఞానాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే యుగధర్మాన్ని ఆచరిస్తారో వారే బ్రాహ్మణులని మనకి శాస్త్రం చెప్తుంది. అందుకని నియమితమైనటువంటి ఆహారం ప్రతి ఒక్కరికి కూడా, ఒక కారు చక్కగా నడవాలంటే కారుకి ఏం కావాలి? పెట్రోల్ కావాలి కదా. అలాగే మన దేహం కూడా చేతన, చలనము, ఇంకా చెప్పాలంటే మన కర్మలను చేయాలంటే, ఆత్మకు సంబంధించినటువంటి కర్మను చేయాలంటే మనకంటూ ఒక దేహం కావాలి. ఈ దేహానికి మరి మనం ఏమివ్వాలి? శక్తినివ్వాలి. ఈ ఎటువంటి శక్తిని ఇవ్వాలి అంటే ఇక్కడ మనం జనరల్గా ఆహారము, నిద్ర, అలాగే గృహస్థులకి మైథునము అంటే ఏంటిది? మైథునం సెక్సువల్ లైఫ్, అది కూడా పరిమితంగా చెప్పారు మనం. ఈ విధంగా పరిమితంగా, అదేమి తప్పు కాదు, కానీ అది కూడా ఒక పరిమితంగా గృహస్థులకి కేటాయించబడింది అన్నమాట. అంటే ఎలాగా ఈ నియమితం అంటే ఎలా వస్తుంది? నియమితమైన ఆహారం ఎలా వస్తుంది? నియమితమైన నిద్రపోవటం, ఎలాగా మనం భయం లేకుండా ఉంటాము, ఎలాగా నియమితమైనటువంటి మైథునంలో పాల్గొంటారు అంటే కృష్ణ చైతన్యం ద్వారా ఇది సాధ్యపడుతుంది. కృష్ణ చైతన్యం లేకుండా ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ కలియుగంలో ఇది సాధ్యపడటం చాలా కష్టము అని మనకు బయట చాలా ఎగ్జాంపుల్ చూస్తున్నాం. అందుకని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ విధంగా నియమితమైనటువంటి నిద్ర, ఆహారము ఇవన్నీ కూడా శరీరానికి అవసరం. ఎందుకంటే శరీరం కనుక బాగుంటే మనం ఇంకా కొంతకాలం ఎక్కువగా మనం భక్తి చేయగలుగుతాం. అది శ్రీల ప్రభుపాద చెప్పారనమాట, మీరు ఆరోగ్యాన్ని కూడా చక్కగా చూసుకోండి, ఆరోగ్యం బాగుంటే భక్తి ఇంకా బాగా కూడా చేయవచ్చు అని చెప్పారు. అలాగే మనకి శ్రీల ప్రభుపాద వారు భాష్యాన్ని ఏ విధంగా రచించారో మనం చూద్దాం. శ్రీల ప్రభుపాద గారి భాష్యానికి చే శ్రీల గురుదేవుకి జై. దేహ అవసరములైన ఆహారము, నిద్ర, భయము, మైథునములందు అతి అనున్నది యోగాభ్యాసమునందు పురోభివృద్ధిని ఆటంకపరచును. అతి చేయకూడదు, ఏది కూడా బ్యాలెన్స్గా ఉండాలి. ఫస్ట్ మన ఆహారం గురించి చెప్పుకుందాం. ఆహారము ఎలాగా బ్యాలెన్స్ అంటే 25% ఈ ఒక కడుపుని ఖాళీ ఉంచుకుంటే కనుక వారికి నిద్ర చక్కగా పడుతుందంట.
అలాగే జీర్ణ వ్యవస్థ కూడా చక్కగా పనిచేస్తుందన్నమాట. ఈ విధంగా ఆహారాన్ని మనం నియమితంగా చేసుకోవచ్చు. మన భక్తులు చూసారనుకోండి, ఆహారం మీద వారికి ఆసక్తి చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువగా వారికి ఈ హరినామం పట్ల రుచి ఎక్కువ ఉంటుంది. ఈ నాలుగు ఎప్పుడు కూడా హరినామానికి కోరుకుంటుంది. ప్రభు మీరు ప్రసాదం తీసుకుంటాను ప్రభు, రండి ప్రభు, ఆరోగ్యం పాడి ప్రపంచం అంటుంటారు. ఆ నామ రుచి అన్నమాట. అలాగే భౌతికమైన వ్యక్తులకి ఎలా ఉంటుందంటే, ఇంట్లో ఉప్పు ఉందా, కారం ఉందా, ఈరోజు టేస్ట్ ఉందా లేదని చెప్పండి. కానీ ఆధ్యాత్మికవేత్తలకు ఎలా ఉంటుందంటే, భగవంతుడి ప్రసాదాన్ని ఎవరు కూడా రుచి చూడరు. జిహ్వ అనే భావన కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ ఒక్క శరీరంలోకి ఆ ఒక్క ఉచ్ఛిష్టం వెళ్తే చాలు, ఆ ఉచ్ఛిష్టం వెళ్తేనే చాలన్నమాట. అది అంత గొప్ప శక్తి ఉంటుంది ఈ ఒక్క ఉచ్ఛిష్టానికి. మరి నిద్ర ఏ విధంగా అంటే శ్రీల ప్రభుపాద చెప్పారు, అందరు నోట్ చేసుకోండి. మనకి 24 గంటల టైం ఉంది. ఎంత? 24 గంటల టైం ఉంది. నిద్ర గురించి వస్తే ప్రభుపాద చెప్పారంటే 8 గంటలు నిద్రపోండి, 8 గంటలు నిద్రపోండి. 8 గంటలు విద్యార్థులైతే చదువు కోసం కేటాయించండి. వ్యాపారం చేసేవాళ్ళు, ఉద్యోగస్తులైతే ఈ 8 గంటలు వారి ఉద్యోగం కోసం, వారి వ్యాపారం కోసం కేటాయించండి. మరి ఇంకా ఎంత ఉందండి? 8 గంటలు కదా. ఈ 8 గంటలు భక్తి చేయండి అని చెప్పారన్నమాట. బాగుందా? 8 గంటల భక్తికి, 8 గంటల భుక్తికి, దానికి కూడా కేటాయించారు. అందరూ అంటారు కదా, ఏమండి భక్తి చేస్తే భుక్తి ఎలాగండి అంటారు కదా. నాయన భక్తి చేస్తే భుక్తే కాదు అన్నీ కూడా వస్తాయి. అదే భక్తి చేయకపోతే ఏమన్నా వచ్చినా కూడా తాత్కాలికంగానే ఉంటాయన్నమాట. అందుకని ఈ విధంగా మనము నిద్రని సరిపెట్టుకోవచ్చు. ఈ విధంగా బ్యాలెన్స్ చేయొచ్చు. ఆహారము 75%, నిద్ర 8 అవర్స్. లేకపోతే భయము కూడా ఎక్కువ ఉండకూడదండి. భయం ఉండాలి. మీరు చూస్తే పాండవులు కూడా ఒక్కోసారి భయపడ్డారు. కానీ వారికి ఎప్పుడు ధైర్యం వచ్చిందంటే, భగవంతుడు కృష్ణుడు వారితో ఉన్నప్పుడు వారికి ధైర్యం వచ్చింది. మనం కూడా చూడండి, ఈ భక్తిలో రాకముందు మనకు భయం ఉండేది, కరెక్టేనా? భక్తులకు వచ్చిన తర్వాత మనకి కూడా భయం ఉందా? లేదు. ఎందుకంటే కృష్ణుడే నాతో ఉన్నాడు అనమాట. అందుకని భయము ఉండటము అనేది ఒక విధంగా కొద్దిగా మంచిది. ప్రారంభంలో భయం ఉండటం వల్ల అంటే మనము జాగ్రత్తగా చూసి మనం నిర్ణయాలు తీసుకుంటాం. భయం ఉండటం వల్ల జాగ్రత్తగా మనము మాట్లాడతాం. భయం ఉండటం వల్ల జాగ్రత్తగా మనము సమాజంలో ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ అతి భయము పనికిరాదు. అమ్మో నేను 100 కొబ్బరికాయలు కొట్టకపోతే ఏమైపోద్దో, అర్థమైందా? అమ్మో నాకు ఇప్పుడు గ్రహదోషం ఉందంట, నేను కనుక శాంతి చేయకపోతే ఏమైపోద్దో, అదేనా? ఇటువంటి భయాలన్నీ కూడా కృష్ణ చైతన్యములో నియుక్తుడైన వాడు, అంటే స్థిరంగా ఉన్నవాడికి ఇటువంటి భయాలు ఉండవన్నమాట. ఇకపోతే మైథునము గృహస్థులకి చక్కగా కేటాయించారు. ఇది తప్పేమి కాదు. ఒక ఆయన నన్ను లాస్ట్ టైం వచ్చి అడిగారు, ప్రభు నేను తులసిమాల వేసుకున్నాను, కంఠమాల వేసుకున్నాను, మరి నేను ప్రైవేట్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో మరి అది తీసేయాలని అడిగాడు. నాయన, ఎవరైతే ఒక్కసారి కంఠమాల ధరించారో వారి జీవితంలో ఎప్పుడు కూడా కంఠమాల తీయవలసిన అవసరం లేదు, ఎక్కడున్నా కూడా. అలాగే గృహస్థులకి నియమితమైనటువంటి ఒక మైథున సుఖాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఎందుకు? ఇక్కడ మనకి 2 సమాధానాలు. ఎందుకంటే, ఒకటి, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలంటే ఒకటేసారి అవ్వదు. అర్థమైందా?
గ్రాడ్యువల్గా దాన్ని మనం ఇంద్రియాన్ని నిగ్రహించుకోవచ్చు. ఎలాగా? కృష్ణ చైతన్యముతో మైథునం డిఫరెన్స్ అన్నమాట. అది లేదనుకోండి, పశువులకి మనుషులకి భేదం లేదనమాట. నెంబర్ 2 ఏమిటంటే, మనము అంటే ఎవరైతే గృహస్థులు ఉన్నారో ఏ భావనతో మైథున సుఖమును పాల్గొనాలంటే, నాకు గనక మంచి కూతురు మంచి కొడుకో పుడితే వారిని నేను భక్తుల్ని చేస్తాను అనే భావన ఉండాలంట. దీనివల్ల బ్రహ్మదేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడంట. అర్థమైందా? ఎందుకంటే ఆయన ధర్మం కదా ఈ సృష్టి చేయాల్సింది. అలాగే భగవంతుడు కూడా హ్యాపీ అవుతాడంట. అలాగే యమధర్మరాజు కూడా పని తగ్గుతుందంట. ఎందుకంటే ఈ ఆత్మను తీసుకెళ్ళి ఏ శరీరంలో పెట్టాలి అని ఎప్పుడు ప్లాన్స్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళ పని సులువు. ఎప్పుడైతే వాళ్ళ పని సులువైందో వాళ్ళ బ్లెస్సింగ్స్ అందరికీ కూడా ఉంటాయన్నమాట. అలాగే పుట్టే పిల్లలు ఎలా పుడతారు? దేవీ దేవతలా పుడతారు. మనం చూస్తున్నాం కదా, చిన్ని పిల్లలు ఎంత బాగా సంకీర్తన చేస్తారు. మాయాపూర్లో, బృందావనంలో, అన్ని టెంపుల్స్లో కదా. మన నరసింహ చతుర్దశి రోజు కూడా ఇక్కడ ఒక చిన్న పాప కీర్తన చేస్తుంది. ఆ వీడియో పెట్టారు. నాకు ఎంత హ్యాపీ అనిపించింది అన్నమాట ఆ రోజున. అంటే మంచి పిల్లలు పుడతారు. అంతేగాని జంతువుల్లాగా ఒక టైము పాడు లేకుండా ఎలా పడితే అలాగా మైథున సుఖములో పాల్గొనడు. ఏమిటి దీనివల్ల నష్టం అంటే, భక్తి యోగాభ్యాసం నందు ఆటంకాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అందుకని భక్తుల యొక్క భావన ఎలా ఉంటుంది? ఇకపోతే ఒక భక్తులు అనుకుంటాడు నేను వివాహం చేసుకోకూడదని, ఒక భక్తురాలు అనుకుంటారు నేను వివాహం చేసుకోకూడదని. బట్ మన ప్లాన్స్ ఒకలా ఉంటాయి, కానీ కృష్ణుడు ప్లాన్స్ వేరేలా ఉంటాయి. ఇలా అనుకున్న వారు కూడా కృష్ణుడు పెళ్లి చేశాడు. ఎందుకు చేశాడు? అరే అతనికి పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం లేదు కదా, అలాగే ఆమెకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం, కానీ పెళ్లి జరిగింది. కారణం ఏంటంటే కృష్ణుడు. ఎందుకంటే వారిద్దరి ద్వారా ఈ సమాజానికి ఏదో మేలు చేయాలని కృష్ణుడు సంకల్పం చేశాడు. అటువంటి వాళ్ళని మనం చాలామంది చూస్తాం, బృందావనంలో కానీ, మాయాపూర్లో కానీ, ప్రపంచం మొత్తం కూడా. అందుకని మనము భక్తి యోగానికి ఏదైతే మనకి ఆటంకం ఉంటుందో దాన్ని విడిచిపెట్టాలి. దాన్ని విడిచిపెడుతూ మనం భక్తి చేయగలిగితే కనుక వారే మానవులలో ఉత్తమమైన వారు అని చెప్పారన్నమాట. అండ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన జీవన విధానం ఎలా మొదలవుతుంది అంటే, నిద్ర లేచిన తర్వాత ఏమిటిది? ఆహారం అన్నమాట. ఇక్కడ చెప్తారు, భగవంతుడికి నైవేద్యం పెట్టకుండా ఏ వ్యక్తి అయితే ఆహారాన్ని భుజిస్తాడో ఆ వ్యక్తులు పాపాన్ని భుజించినట్టే చెప్తారు. అందుకని ప్రారంభంలో ఉన్న భక్తులకి ఏం చెప్తున్నాం అంటే, ఒకటేసారి 3 పూట్ల నైవేద్యం పెట్టాలంటే కష్టం. అందుకని ఏం చెప్తామంటే, కనీసం మీరు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అన్నా భగవంతుని నైవేద్యం పెట్టి ఆ బ్రేక్ఫాస్ట్ని చక్కగా తీసుకొని మీ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనండి. ఎలా పనిచేస్తుందంటే ఈ యొక్క బ్రేక్ఫాస్ట్, ఎవరికైతే షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటారో ఆ రోజంతా వారికి శరీరం బాగుంటుంది కదా. అలాగే ఎవరైతే ఈ ఒక్క కృష్ణ ప్రసాదాన్ని ఈ ఒక్క ఖాళీ కడుపుతో తీసుకుంటారో వారికి ఆ రోజంతా కూడా ఈ ట్యాబ్లెట్ ఎలా పనిచేస్తుందో అంతగా ఎక్కువగా పనిచేస్తుంది. అర్థమైందా? వారు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. తెలివితేటలు ఎక్కువ వస్తాయి. ఎవరికి? విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, గృహస్థులకి, భక్తి చేసే వాళ్ళకి. ఎందుకంటే అన్నిటికి కారణం ఆహారమే. ఆహారం ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసా? ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పొచ్చు అనమాట. అందుకని అదంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. కొంతమంది అంటారు, ప్రభుజీ మాకు బ్రేక్ఫాస్ట్ కూడా అలా కష్టంగా ఉంది ప్రభుజీ, మా ఇంట్లో వాళ్ళు ఎవరు మాకు సహకరించట్లని చెప్పి ఉంటారు. అప్పుడేం చేయాలి తెలుసా? ఇంకొక బెస్ట్ ఆప్షన్ చెప్పమంటారా? చెప్పనా? గట్టిగా అడగని చెప్తాను.
చక్కగా మార్నింగ్ పూట ఒక డబ్బా అనేది డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి. ఫ్రూట్స్ కాదండి, డ్రై ఫ్రూట్స్. ఎందుకు ఫ్రూట్స్ కాదని చెప్తున్నా మీకు? ఖాళీ కడుపుతో ఫ్రూట్స్ తీసుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుందని చెప్తారు డాక్టర్స్. మేబీ అందరు కాకపోయినా కొంతమంది. డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి, ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఉండాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, కృష్ణుడికి ఎప్పుడు కూడా మనం ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఆఫర్ చేయాలి. అర్థమైందా? నాట్ ఏ సెకండ్ క్వాలిటీ, నాట్ ఏ థర్డ్ క్వాలిటీ, ఫస్ట్ క్లాస్ క్వాలిటీ. మంచి జీడిపప్పు లేదా మంచి బాదం పప్పు ఏదైనా తీసుకొని పొద్దున్నే స్వామివారికి తులసి వేసి నైవేద్యం పెట్టి అవే ట్యాబ్లెట్లా తీసుకోండి. బాగుందా? ఆచరించడం ఈజీగా ఉందా? అవునే కదా? అది ఏదో ఒక రకంగా కృష్ణ చైతన్యం అనేది అందరికీ కూడా అందాలి. ఏదో ఒక రకంగా అందరూ కూడా కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి. ఏదో ఒక రకంగా అందరూ కూడా నామజపం చేయాలి. ఏదో రకంగా అందరికీ కూడా భగవద్గీత భాగవతం వినిపించే ప్రయత్నం చేయాలి. అందుకని మన ఆచార్యులు, మన భక్తులు నిరంతరము ఎంతో ప్రేమతో, ఎంతో కరుణతో అందరికీ కూడా ఈ విధంగా మంచి మంచి సూచనలు చేస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా మనము ఆహారాన్ని ఈ విధంగా కనుక మనము నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల మనము ఉత్తమమైన జీవన విధానం మనము తీసుకోగలుగుతాం. ఎందుకండి ఇలాగే ఎందుకు చేయాలి అంటే, మనకి 9వ అధ్యాయంలో 26వ శ్లోకంలో చెప్పబడింది, పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పండి. అంటే ఏంటి? కూరగాయలు, పుష్పములు, ఫలములు, ధాన్యము, పాలు మొదలగునవి కృష్ణునికి అర్పించవచ్చు. చెప్పండి. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం వివరించి వచ్చింది. కృష్ణుడు ఏం చెప్తే అదే ధర్మం. ఎందుకు ఇది చెప్పుకున్నామంటే, అందరూ అంటూ ఉంటారు, ఏమండి మీరు మాంసాహారం తినకూడదు అంటారు కదా, జీవహింస చేయకూడదు అంటారు కదా, మరి కూరగాయలు కూడా జీవం ఉంది కదా అంటారు. మాకు కూరగాయలలో జీవం ఉందా, జీవం లేదా, మాంసములో జీవం ఉందా, జీవం లేదా మాకు తెలవదు నాయన. మా కృష్ణుడు భగవద్గీతలో 9వ అధ్యాయంలో 26వ శ్లోకంలో చెప్పారు, భగవంతుడు మానవులు ఎటువంటి ఆహారం తీసుకోవాలో వారు ఒక జీవో పాస్ చేశారు. ఆ జీవోని ఆచరించటం, గౌరవించడం మన యొక్క ధర్మం. మాకు తెలిసింది ఇంతేనయ్యా, మా గురువు ఏమి చెప్తే అదే ధర్మం, మా కృష్ణుడు ఏం చెప్తే అదే ధర్మం. అంతేగాని మనం డిబేట్కి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. అంతేగాని కృష్ణుడు ఏమి చెప్తే అదే ధర్మం, గురువు ఏం చెప్తాడు, కృష్ణుడు చెప్పిందే చెప్తాడనమాట. ఈ విధంగా మనము ఇటువంటి ఆహారాన్ని తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనము నియమితమైనటువంటి నిద్ర, నియమితమైనటువంటి ఆహారము, నియమితమైనటువంటి మైథునము, అలాగే భగవంతుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని తీసుకుంటారో వారికి ఏమొస్తుందంటే చెప్తాను, మీ అందరూ కూడా చెప్పండి. క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ స్పీకింగ్, క్లారిటీ ఆఫ్ డెసిషన్. అవునా? ఈ 3 లేకపోబట్టేగా ఈ సమాజంలో ఇంత ఘోరాతి నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి కదా. అతివృష్టి, అనావృష్టి, పాప భీతి బాగా పెరిగిపోయిందన్నమాట. ఒకరు అడిగారు, ఏంటండి ఇంత సమ్మర్లో ఇంత పెద్ద వర్షం అని చెప్పి అడిగారు అనమాట. నేను చెప్పాను, పుణ్యం ఎక్కువైపోయిందండి, అందుకే ఇంత ఎండలో, అంటే ఇంత ఎండాకాలంలో ఇటువంటి వర్షం పడుతుంది. అదేంటండి మీ చమత్కారం అన్నాడు. మరి అంతే కదా, మనము స్ట్రైట్ అవే చెప్పకూడదు ఎవరికి కూడా, పుణ్యం ఎక్కువైంది కాబట్టి అంటే అందుకని ఇటువంటి వర్షం వస్తుందని చెప్పానమాట. ఈ విధంగా మనము మానవులలో ఉత్తముడుగా జీవించాలంటే మనం ఇవి తప్పకుండా పాటించాలి. ఇవి మనకి బేసిక్ ఫండమెంటల్ రూల్స్ ఇన్ అవర్ కృష్ణ
కాన్షియస్నెస్. ఈ ఒక్క కృష్ణ చైతన్యం ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి విషయాలన్నమాట. ఇవి కనుక కట్టుకున్నాయనుకోండి అన్నీ కూడా కట్టుకుంటాయి. పునాదులు కట్టుకున్నాయనుకోండి గోడలు బ్రహ్మాండంగా ఉంటాయి. అందుకే బేసిక్ ట్రైనింగ్ అనేది మాత్రం చాలా చాలా అవసరం. ఈ విధంగా చెప్పుకొచ్చారు. అలాగే చూడండి, మనకి హరిదాస్ ఠాకూర్ వారు ఎవరండి? హరిదాస్ ఠాకూర్. నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్కి జయ. అరే అదేంటండి, చాలామంది ఆచార్యులు ఉన్నారు మనకి కదా, అవునా? కానీ ఎందుకు మనం నామాచార్య హరిదాస్ ఠాకూర్కి జయ అంటున్నాం? ఇది ప్రేమధ్వనిలో ఎన్నిసార్లు? రోజుకి 3 సార్లు మంగళహారతి, మధ్యాహ్న హారతి, సంధ్యాహారతి. ఎందుకంటే అంటే ఆయన కేవలము 2 గంటలే నిద్రపోయేవాళ్ళంట. చూసారా? అంటే అయితే మనమైతే మనకి సాధ్యపడదు. అందుకని ప్రభుపాద ఏం చెప్పారంటే 8 గంటలు నిద్రపోండి, కుదరలేదా కనీసం 6 గంటలు నిద్రపోండి. ఈ విధంగా చెప్పడం జరిగింది. అలాగే మనం కనుక చూస్తే కనుక మన ఆచార్యులు ఎలా ఉండేవారంటే వారి యొక్క జపం పూర్తవ్వకుండా ఏ రోజు కూడా ప్రసాదాన్ని తీసుకునేవాళ్ళు కాదు. జపం పూర్తవ్వకుండా ఏ రోజు కూడా ప్రసాదం తీసుకునేవాళ్ళు కాదు. చూడండి, ఎప్పుడో ఒకసారి చెక్ చేయండి. ఏ రోజైతే మనము జపమంతా అయిపోయిన తర్వాత ప్రసాదాన్ని తీసుకొని మన ఒక సేవలో ఉంటామో ఆ రోజు చూడండి మనకి ఎంత మేధాశక్తి, ఎంత బాడీలో ఎనర్జీ ఉందో చూడండి. వాయిస్లో కూడా చాలా మార్పు కనపడుతుంది చెక్ చేస్తే కనుక. అందుకని ఎప్పుడైతే ఈ విధంగా ఒక వ్యక్తి కృష్ణ కర్మలోనే, కృష్ణ భక్తి ఈ రసభావంలోనే నియుక్తులవుతారో వారికి ఇంద్రియ భోగము అనే ప్రశ్నే ఉండదంట. ఇంద్రియ భోగము అనే ప్రశ్నే ఉండదు. ఎవరికైతే ఇంద్రియ భోగము అనే ప్రశ్నే ఉండదో వారే మానవులలో ఉత్తమమైన వారు అని మనం చెప్పండి అనమాట. ఇంకా చెప్పాలంటే ఏం చెప్తున్నారంటే మానవుడిలాగా జన్మ తీసుకున్నాం, మానవుడిలాగా శరీరం విడిచిపెడతామే నిజమైన ధర్మం అంట. ఎలాగా అంటే పుట్టినప్పుడు ప్రతి ఒక్క మానవుడి జీవితం వైట్ పేపర్లా ఉంటుంది. కరెక్టేనా? చిన్నప్పుడు ముద్దుగా బుజ్జి బుజ్జిగా వారి చేతులు కానీ కాళ్ళు కానీ గులాబీ రంగులో తెల్లగా, కొంతమంది నల్లగా, ఎలా ఉన్నా కూడా పిల్లలు అందం ఉంటారు కదా. అంటే పాపం వారికి ఎటువంటి కపటం ఉండదు. వాళ్ళ కులం తెలవదు, మతం తెలవదు, ప్రాంతం తెలవదు కదా. ఎంత కల్మషం అంటే ఇట్స్ అ ప్యూరిటీ. ఏమంటారు? ప్యూరిటీ అన్నమాట. ఆ విధంగా జన్మ తీసుకున్నాం కదా, మళ్ళీ అదే విధంగా మనము భగవంతుని చేరుకోవాలంట. కానీ ఈ జన్మ తీసుకున్న దగ్గర నుంచి ఈ మరణం వరకు జన్మతః వైట్ పేపర్లా ఉన్నటువంటి మన జీవితము మరణించే వరకు ఆ వైట్ పేపర్ అంతా ఏమవుతుంది? బ్లాక్ డాట్స్ అంట, మచ్చలు. ఎటువంటి మచ్చలు? కామము, క్రోధము, రాగము, ద్వేషము, అసూయ కదా, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అందుకని భగవంతుడు మనందరి పట్ల ఆయన దయామయుడు, కరుణామయుడు. ఆయనే కరుణానిధి, ఆయనే ప్రేమనిధి, ఆయనే విద్యానిధి, ఆయనే దయానిధి కూడా. అన్నిటికీ నిధి ఎవరు? కృష్ణుడే. అందుకని మనందరి కోసం ఏం చేశారంటే, అరే ఈ ఆత్మ ఫలానా తల్లి గర్భంలో ఒక దేహాన్ని తీసుకుంటుంది, ఫలానా తల్లి గర్భము ద్వారా జన్మిస్తుంది కాబట్టి మరి ఈ ఆత్మని ఎలాగ రక్షించాలి అనే మనకి ఒక తల్లిని, ఒక తండ్రిని, ఒక గురువుని, ఒక గుడిని, ఒక బడిని భగవంతుడు కేటాయిస్తున్నాడు.
ఎందుకంటే నీ జీవితం ఎప్పుడు కూడా వైట్ పేపర్ లాగానే ఉంచుకోవాలనే భగవంతుడు సంకల్పించాడు. కానీ వైట్ పేపర్లా ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే మొట్టమొదట స్నేహ దోషము. ఏంటిదండి? స్నేహ దోషము అంటే సాంగత్య దోషము. మనం చూసాం, ప్రహ్లాదుడు అసురు కులములో జన్మించినా కూడా తన జీవితాన్ని చిన్నప్పటి నుంచి కూడా వైట్ పేపర్ లాగానే ఉంచుకున్నాడు. చూసారా? ఎందుకంటే అతనికి నారదుల వంటి వారు గురువు దొరికాడు కాబట్టి. మన జీవితంలో కూడా గురువు దొరికితే మన జీవితం కూడా నిత్యం కూడా ఎలా ఉంటుంది? వైట్ పేపర్లా ఉంటుందంట. గురువు ఉంటే చాలు, మన జీవితం ఎప్పుడు కూడా వైట్ పేపర్ ఉంటే సరిపోదండి. గురువు ఆజ్ఞలని, గురువు బోధనని మనము గురువుకి నచ్చిన విధంగా జీవిస్తూ ఉండాలి. అందుకని జన్మతః వైట్ పేపర్లా ఉన్నటువంటి మన జీవితాన్ని మరణించేదాకా కూడా ఈ యొక్క మచ్చలు వస్తున్నప్పటికి కూడా కృష్ణ చైతన్యము ద్వారా మళ్ళీ మన వైట్ పేపర్ని మళ్ళీ మనము ఎప్పుడు కూడా అంటే బ్లాక్ డాట్స్ లాగా అయినటువంటి వైట్ పేపర్ని సంపూర్ణ తెల్ల కాగితంలాగా మళ్ళీ చేసుకోవచ్చంట కృష్ణ చైతన్యం ద్వారా. వారే జన్మతః ఏ విధంగా అయితే వారు జన్మ తీసుకున్నారు వైట్ పేపర్ లాగా, మరణించిన తర్వాత కూడా వైట్ పేపర్ లాగా కనుక మరణిస్తే అదే సంపూర్ణమైనటువంటి జీవితము, అదే కృష్ణ చైతన్యంతో జీవన ప్రయాణము అని చెప్పి మన ఆచార్యులు చెప్తారు అనమాట. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా జీవించడానికి ప్రయత్నించడం కోసమే మనకి గురువు, కృష్ణుడు, హరినామము, నగర సంకీర్తన, విగ్రహారాధన, భగవద్గీత, భాగవతము, భక్తుల సాంగత్యము, తీర్థయాత్రలు, మాయాపురము, బృందావనము, పూరి, ద్వారక యాత్రలు తిరుగుతూ ఉంటే మనిషి తనను తాను పవిత్రీకరించుకుంటానికి. ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్. ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్ అన్నమాట. పవిత్రత ఉండాలి మనలో. పవిత్రత లేకుండా ఏది కూడా మనము సాధించలేము. ఏ విధంగా పవిత్రత వస్తుందంటే కుక్క మాంసం తినే చండాలుడైనా కూడా హరినామం చేస్తే వైష్ణవుడైపోతాడు. అంతగా ఇంకేం చెప్పండి. ఈ కలియుగంలో మనకి సులువైన మార్గాన్ని మనకి ఆచార్యుల ద్వారా భగవంతుడు మనకి ఇచ్చాడు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా మనం ఈ విధంగా మానవులలో ఉత్తముడిగా జీవించే ప్రయత్నం చేయాలి. ఇకపోతే నెక్స్ట్ 41 శ్లోకంలో ఏం చెప్పారు ఒకసారి మనం చూద్దాం. ప్రాప్య పుణ్యకృతా లోకానుషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో విజాయతే. యోగభ్రష్టుడైన వాడు పుణ్యజీవులు వసించు పుణ్యలోకములందు అనేక సంవత్సరములు సుఖమును అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమును కానీ లేదా శ్రీమంతుల గృహమును కానీ జన్మించును. అంటే యోగాభ్యాసంలో సాధన చేస్తూ కొన్ని కారణాల వల్ల అతను కనుక భ్రష్టుడైతే అంటే పతనం అయిపోతే కనుక అతను పుణ్యలోకాలకు వెళ్ళి కొంతకాలం తన పుణ్యాన్ని అనుభవించిన తర్వాత అతను ఒక మంచి కుటుంబంలో జన్మ తీసుకుంటాడంట. ఎలాగంటే బ్రాహ్మణ కుటుంబంలో కానీ, క్షత్రియ కుటుంబంలో కానీ, భక్తుల కుటుంబంలో కానీ జన్మ తీసుకుంటాడు. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ అతనికి భక్తి ప్రారంభమవుతుందన్నమాట. మనకు కొంతమంది ఆచార్యులు చెప్తూ ఉంటారు, ఒక భక్తుని చూసి ఈ భక్తుడు పోయిన జన్మలో గొప్ప సాధకుడు, గొప్ప బ్రాహ్మణుడు, గొప్ప వైష్ణవుడు, ఏదో కారణం చేత అక్కడ భక్తి ఆగిపోయింది, అందుకే ఈ జన్మలో అతను చిన్నప్పటి నుంచే భక్తి చేస్తున్నాడని చెప్తుంటారనమాట. అందుకని పూర్వజన్మ సుకృతి కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ ఒక్క ప్రయత్నంలో ఎటువంటి నష్టం కూడా లేదు. ఈ ఒక్క ప్రయత్నంలో ఏమాత్రం కొద్దిగా మనము సేవ చేసినా కూడా అది కౌంటింగ్ అయిపోతుందంట అక్కడ. అది అందుకని ఎక్కడ జన్మిస్తారంటే వీళ్ళు మంచి కుటుంబంలో జన్మ తీసుకుంటారు. అందుకని ఈ ప్రయత్నంలో ఎవరికి కూడా నష్టము లేదు అని చెప్తున్నారు.
ఇకపోతే 47వ శ్లోకం. యోగినాపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధవాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచియుండువాడును, నన్నే తనయందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను వనరించువాడును అగు యోగి యోగులందరికన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టి వాడే ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు, అతడే ఉత్తమమైన వాడు. ఇది నా అభిప్రాయము. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఎవరైతే నాకు ప్రేమగా సేవ చేయుదురో వారికి తగిన బుద్ధియోగమును నేను సిగదను. నిరంతరం కూడా భజన అంటే ఓన్లీ కర్తాల మృదంగమే కాదు, నిరంతరము కూడా ఆ భావన యందు ఉంటాం, ఆయన్ని స్మరిస్తూ ఉంటాం, ఆయనకి ప్రేమతో సేవ చేస్తూ ఉంటే ఆయన చెప్పారు వీరే అత్యున్నతమైన వారు. ఇదే ఈరోజు మన క్లాస్కి కన్క్లూజన్. మానవులలో ఉత్తమమైన వారు ఎవరు అంటే కృష్ణ చైతన్యంతో ఎవరైతే ప్రయాణం చేస్తారో వారే మానవులలో ఉన్నతమైన వాళ్ళు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవుకి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి బో. హరే కృష్ణ.